ఈరోజు క్లాస్లో వేవ్స్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. లెట్ us ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేసి తర్వాత దీనిలో ఉన్న షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఎస్ఏ క్వశ్చన్స్లో దీనిలో మెయిన్లీ 3 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ వన్ దట్ ఈస్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ నుంచి లాస్ని డిరైవ్ చేయడం, దట్ ఈస్ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్, బికాస్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ప్రొడ్యూస్ అయ్యే వైబ్రేషన్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్. అండ్ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ని స్ట్రెచ్డ్ స్ట్రింగ్ నుంచి డెరివేషన్ చూడాలి. సెకండ్ వన్ లాంగిట్యూడినల్ వేవ్స్ యొక్క స్టడీలో మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఓపెన్ పైప్, థర్డ్ వన్ ఈజ్ క్లోజ్డ్ పైప్. ఫర్ దీస్ 2 కరస్పాండింగ్లీ హార్మోనిక్స్ ఏమవుతాయో డిస్ట్రిబ్యూట్ చేయాలి. దెన్ ఫైనల్లీ కమ్స్ 4th క్వశ్చన్, ఇట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్. సో వీటి మీద మీకు ఎస్ఏ క్వశ్చన్స్, దట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ ద ఇంటర్మీడియట్ పర్పస్ ఆర్ కరస్పాండింగ్లీ సిబిఎస్ఈ 12th క్లాస్ వాళ్ళకి. యాక్చువల్లీ ఈ చాప్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సింపుల్ హార్మోనిక్ మోషన్ చాప్టర్ యొక్క కంటిన్యూషన్. సో దీంట్లో ఫస్ట్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అండ్ దాని నుంచి లాస్ ఆఫ్ వైబ్రేషన్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. నా స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కనుక తీసుకున్నట్టయితే 2 స్టేషనరీ ఎండ్స్, దట్ ఈస్ 2 ఫిక్స్డ్గా ఎండ్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ని విత్ ఏ ప్రెషర్, దట్ ఈస్ విత్ ఏ టెన్షన్ T ఇన్ ద స్ట్రింగ్, దాన్ని ఫిక్స్ చేసుకున్నట్టయితే ఇట్ బికమ్స్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. నా ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ని మధ్యలో పుల్ చేసి కనుక లీవ్ చేస్తే ఇట్ స్టార్ట్స్ వైబ్రేషన్స్. ఫస్ట్ ఇనీషియల్లీ వైబ్రేషన్స్, ఈ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. దెన్ ద టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ విల్ బి దీస్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్, అండ్ హెన్స్ కరస్పాండింగ్లీ మీకు వైబ్రేషన్స్ పెరుగుతూ పోతాయి. దీన్ని బట్టి ఫండమెంటల్ వైబ్రేషన్స్, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్ ఆర్ కరస్పాండింగ్ ఓవర్టోన్స్ గురించి మనం ఈ క్వశ్చన్లో స్టడీ చేస్తాం. లెట్ us టేక్ దీనిలో ఫస్ట్ కేస్, దట్ ఈస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు దీని గురించి స్టడీ చేద్దాం. లెట్ us టేక్ దీని యొక్క లెంత్ L అనుకోండి. దీంట్లో ఇనీషియల్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు వెన్ దిస్ వేవ్ ట్రావెల్స్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్, ఈ సైడ్ నుంచి వచ్చే వేవ్ విత్ ఏ నెగిటివ్ యాంప్లిట్యూడ్, ఇట్స్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి రిటర్న్ యాజ్ y ఈజ్ ఈక్వల్ టు a sin kx minus omega t. సో a ఇంటూ సైన్ kx మైనస్ ఒమేగా టీ నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఉండి టువర్డ్స్ పాజిటివ్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్న వేవ్ని కన్సిడర్ చేస్తాం. లైక్ ద సేమ్ ఇటుపక్క నుంచి కూడా వేవ్ని ఇమాజిన్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ వేవ్ కమింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, దట్ ఈస్ విత్ ఏ పాజిటివ్ యాంప్లిట్యూడ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్. ఫర్ దిస్ వన్, దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ y is equal to a sin kx plus omega t. So minus towards positive direction లో with a negative amplitude travel అవుతున్న వేవ్కి రిప్రజెంట్ చేసేది. అండ్ హియర్ a sin kx plus omega t రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ టు ద నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు విత్ ఏ పాజిటివ్ యాంప్లిట్యూడ్, దట్ ఈస్ వేవ్ పైనుంచి పాజిటివ్ యాంప్లిట్యూడ్తో వస్తున్నప్పుడు ఆ వేవ్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. నౌ లెట్ us టేక్ దిస్ ఈజ్ ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్. ఈ వేవ్స్ 2 కూడా ఒకదాని మీద ఒకటి ఇంపోజ్ చేయబడతాయి. యాజ్ అ రిజల్ట్ మీకు స్టేషనరీ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో స్టేషనరీ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ 2 వేవ్స్ హ్యావింగ్ ద సేమ్ యాంప్లిట్యూడ్ బట్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఈ వేవ్ ఇటు నుంచి ట్రావెల్ అయితే ఈ వేవ్ మీకు అటు నుంచి ట్రావెల్ అవుతుంది. ఈ రెండింటి యొక్క సూపర్ పొజిషన్ వల్ల వచ్చే వేవ్స్ని మనం స్టేషనరీ వేవ్స్ అంటాం. అండ్ ఇక్కడ లా ఆఫ్ సూపర్ పొజిషన్ కనుక మీరు అప్లై చేసినట్టయితే resultant displacement is given by sum of the individual displacement of the vibrating particles. ఏ పార్టికల్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ అయితే ఉందో వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ని సమ్ చేస్తే మీకు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, దట్ ఈస్ ఫైనల్లీ ఫామ్ అయిన స్టేషనరీ వేవ్ యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వస్తుంది. సో yr is equal to, here this can be written as a sin kx minus omega t plus a sin kx plus omega t. Therefore y of r is equal to
ఇక్కడ ఏని కామన్ తీయచ్చు, దెన్ ఇట్ బికమ్స్ sin a minus b plus sin a plus b ఫామ్లో ఉంది. వీ నో దట్ sin a minus b plus sin a plus b ఈజ్ 2 sin a cos b, దట్ ఈస్ 2 sin a ప్లేస్లో మీకు kx ఉంది, b ప్లేస్లో cos omega t ఉంది. హెన్స్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ yr బికమ్స్ 2a sin kx cos omega t. Let us take it as first equation అనుకోండి. Now when you compare this equation with the general equation, then this will be represented by the amplitude and this will be represented by the corresponding function. Hence resultant amplitude R is 2a sin kx, or this can be written as amplitude kabatti danni AR ani raskuntunanu. Therefore the resultant amplitude of the stationary wave is 2a sin kx. Take it as equation 2. From this equation మనం ఇందులో నోడ్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది, యాంటీ నోడ్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుంది చూడొచ్చు. ఫర్ ఏ పాయింట్ ఆఫ్ క్లియరెన్స్, నోడ్ అంటే ఎక్కడైతే యాంప్లిట్యూడ్ మీకు 0 అవుతుందో దాన్ని నోడ్ అంటారు, అండ్ ఎక్కడైతే మీకు యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటుందో దే ఆర్ నోన్ యాజ్ యాంటీ నోడ్స్. వెన్ ఎవర్ మీకు స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవునాయో కంటిన్యూస్లీ మీకు నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ వస్తాయి. నౌ బేస్డ్ అపాన్ దిస్ మనం నోడ్స్ ఎక్కడ వస్తాయి, యాంటీ నోడ్స్ ఎక్కడ వస్తాయి, పొజిషన్ని ఇండికేట్ చేయొచ్చు. ఫస్ట్ నోడ్స్ చూద్దాం. ఫర్ నోడ్స్ దట్ ఈస్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ షుడ్ బి 0. నౌ ఇందులో 2a కాన్స్టెంట్, సైన్ ఈజ్ ఏ ఫంక్షన్ అండ్ కరస్పాండింగ్లీ వేరియబుల్ క్వాంటిటీ దట్ ఈస్ x అవుతుంది. వీ ఆల్రెడీ నో దట్ k is equal to 2pi by lambda. Then this equation is written as AR is equal to 2 sin 2pi by lambda into x. So here 2pi by lambda also stringing ప్రొడ్యూస్ అవుతున్న వేవ్ యొక్క వేవ్ లెంత్లు కూడా కాన్స్టెంట్. x is the only quantity ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ x is equal to 0 తీసుకున్నట్టయితే దిస్ టోటల్ టర్మ్స్ బికమ్ 0, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ విల్ బి 0, మీకు నోడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నౌ టేక్ ఇట్ లాంబ్డా బై 2, లాంబ్డా బై 2 అబ్జర్వ్ చేయండి. హియర్ లాంబ్డా బై 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే 2 బై లాంబ్డా, లాంబ్డా బై 2 గెట్ క్యాన్సిల్, పై మిగిలిపోతుంది. సైన్ పై విల్ ఆల్సో బి 0, హెన్స్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ 0. సో ఇక్కడ కూడా మీకు నోడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా 0, లాంబ్డా బై 2, లాంబ్డా, ఈ పొజిషన్స్ అన్నిట్లో కూడా మీకు పొజిషన్ ఆఫ్ నోడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి. వేరాస్ యాంటీ నోడ్స్ కనుక చూసినట్టయితే when x takes the values in between these two, because మీకు every antinode is formed between two nodes, so 0 to lambda by 2 నేను సింపుల్లీ 0 plus lambda by 2 by 2 చేస్తే lambda by 4, then lambda by 2 plus lambda, that is 3 lambda by 2, so you will get 3 lambda by 4, 5 lambda by 4, and at all these positions initially if you observe lambda by 4 substitute చేసుకుంటే you will get pi by 2, sin pi by 2 is sin 90 value 1, this whole quantity 1 అయిపోతే మీకు మిగిలేది amplitude 2a. so the resultant amplitude is 2a, maximum amplitude possess చేస్తుంది. ఆ maximum amplitude ఉండే వాటిని మీరు యాంటీనోడ్స్ అంటారు. హెన్స్ ఈ అన్ని పొజిషన్స్ దగ్గర మీకు ఫార్మేషన్ ఆఫ్ యాంటీనోడ్స్ అండ్ ఈ పొజిషన్స్ దగ్గర మీకు ఫార్మేషన్ ఆఫ్ నోడ్స్ జరుగుతాయి. ఇలా స్టేషనరీ వేవ్స్ యొక్క వైబ్రేషన్స్లో ఏ పొజిషన్లో నోడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి, ఏ పొజిషన్స్లో మనకి యాంటీనోడ్స్ ఫార్మేషన్ జరుగుతాయో బై సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ వేవ్స్ దగ్గర నుంచి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ యొక్క ఎక్స్ప్రెషన్ని తీసుకొచ్చి వీటిల్లో ఎక్స్ వాల్యూస్ని మార్చుకుంటూ పోతే మనం ఇండికేట్ చేసేయచ్చు. సో ఇది బేసికల్లీ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో వైబ్రేషన్స్, దట్ ఈస్ స్టేషనరీ వైబ్రేషన్స్ కనుక ప్రొడ్యూస్ అయితే ఆ స్టేషనరీ వేవ్స్లో నోట్స్ యొక్క పొజిషన్ అండ్ యాంటీ నోట్స్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేసే పద్ధతి. సెకండ్ వన్, దీంట్లోనే మీకు లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ కూడా చెప్పమన్నారు. లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్ బిట్వీన్ frequency and the velocity. We know that nu is equal to
v by lambda, that is velocity divided by lambda wavelength, or nu is equal to velocity, we know that square root of tension by linear density of the string, that is మనం స్ట్రెచ్ చేసిన తర్వాత ఈ స్ట్రింగ్ లో ఎంతైతే టెన్షన్ ప్రొడ్యూస్ అవుతుందో అది డివైడెడ్ బై ఆన్ ద మెటీరియల్ ఆఫ్ ద స్ట్రింగ్ దాని యొక్క లీనియర్ డెన్సిటీ డివైడ్ చేసుకుంటే దాన్ని మీకు వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఇస్తాయి. అండ్ ఇక్కడ ఫండమెంటల్ వైబ్రేషన్ తీసుకుందాం. ఫండమెంటల్ వైబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తీసి మధ్యలో పుల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వేవ్ మీకు ఫండమెంటల్ వేవ్ ఈ విధంగా వస్తుంది. ఫర్ దిస్ ఫండమెంటల్ వేవ్, ఇఫ్ దిస్ ఈస్ ద వేవ్ లెంత్, ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద వేవ్ లెంత్, దట్ ఈస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ కంపేర్ చేసుకున్నట్టయితే λ/2 ఆర్ లాంబ్డా కెన్ బి రిటర్న్ యాజ్ 2l, బికాస్ నేను ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మీకు ఇచ్చిన అవైలబుల్ టర్మ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇట్ బికమ్స్ 1/2l. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2l into square root of t by mu, that is frequency of vibrations in the stretched string is equal to 1/2 into length of the string into square root of the tension that is produced in the string divided by linear density of the string చేసుకుంటే మీకు దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. నా ఈ ఎక్స్ప్రెషన్ని బట్టి మీరు 3 లాస్ని రాయొచ్చు. లాస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్ రిమైనింగ్ 3 ఫిజికల్ క్వాంటిటీకి మధ్యలో రిలేషన్ని రాస్తే అదే మీకు 3 లాస్ అవుతాయి. ఫస్ట్ లా న్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సెకండ్ వన్ frequency is directly proportional to square root of tension produced in the string, and the third one frequency is inversely proportional to 1/square root of linear density, that is linear density of the material of the string. So ila frequency of transverse vibrations ki remaining 3 physical quantities of the string ki madhyalo relations raste vaatille manam laws of transverse vibrations in a స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటాం. సో ఫస్ట్ లా ఫ్రీక్వెన్సీ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద స్ట్రింగ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అండర్ స్క్వేర్ రూట్. ఈ 3 లాస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా స్ట్రెచ్డ్ స్ట్రింగ్ మీద కనుక క్వశ్చన్ చూసినట్టయితే స్ట్రెచ్డ్ స్ట్రింగ్ యొక్క వైబ్రేషన్స్లో స్టేషనరీ వేవ్స్ని డిఫైన్ చేయమంటాడు. స్టేషనరీ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ సేమ్ యాంప్లిట్యూడ్ ఉన్న 2 వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటే ఒకదానిపైన ఒకటి ఇంపోజ్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ వేవ్ని మనం స్టేషనరీ వేవ్స్ లేదా స్టాండింగ్ వేవ్స్ అంటారు. స్టేషనరీ వేవ్ స్టాండింగ్ వేవ్లో మీకు 2 పొజిషన్స్ ఉంటాయి. 1 పాయింట్ వేర్ యాంప్లిట్యూడ్ 0, వాటిల్ని నోడ్ అంటాం. There are points where amplitude is maximum, వాటిల్ని మనం యాంటీనోడ్స్ అంటాం. నౌ యూజింగ్ లా ఆఫ్ సూపర్పొజిషన్ ఆఫ్ వేవ్స్ని బట్టి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏ పొజిషన్లో నోడ్స్ వస్తాయి, ఏ పొజిషన్లో యాంటీనోడ్స్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సెకండ్ వన్ లాస్ ఆఫ్ వైబ్రేషన్స్, దట్ ఈస్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో 3 లాస్ ఉంటాయి. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీకి లెంత్కి మధ్యలో రిలేషన్ చెప్పేది ఫస్ట్ లా, ఫ్రీక్వెన్సీకి స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్కి మధ్యలో రిలేషన్ చెప్పేది సెకండ్ లా, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే లీనియర్ డెన్సిటీకి మధ్యలో రిలేషన్ చెప్పేది థర్డ్ లా. ఈ 3 లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే